Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. లెజెండ్ శరవణన్ గుర్తున్నాడు కదా, తన మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బిజినెస్ టైకూన్ ఇప్పుడు లీడర్ అంటూ మన ఒక స్పై థ్రిల్లర్తో మన ముందుకైతే వచ్చేసాడు. మరి ఈ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మేరకు పాలించాడు, శరవణన్ తన నటనతో మెప్పించాడా లేదా, అసలు ఈ సినిమా కథ ఏంటి, పూర్తి వివరాలు ఈ రివ్యూలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, శక్తివేల్ ఒక సాధారణ కార్ మెకానిక్. తనకి తన కూతురంటే పంచప్రాణాలు. అయితే ఆ పాపకి వినికిడి లోపం అయితే ఉంటుంది. తన కూతురు ఆపరేషన్ కోసం డబ్బులు సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఉంటాడు శక్తివేల్. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ ఇందిరా సత్యమూర్తి ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం శక్తివేల్ సాయం అయితే అడుగుతుంది. ఫస్ట్ అతను ఒప్పుకోడు, కానీ తన కూతురు ఆపదలో పడడంతో రంగంలోకి దిగుతాడు. అసలు శక్తివేల్కి స్పై ఆపరేషన్స్కి ఉన్న సంబంధం ఏంటి, తన భార్య మీరా మరణానికి కారణం ఎవరు, అసలు తన గతాన్ని దాచి మెకానిక్గా ఎందుకు బతుకుతున్నాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పార్ట్ వచ్చేసి ఫాదర్ డాటర్ ఎమోషన్ అని చెప్పొచ్చు. సినిమాలో తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఆ ఎమోషన్ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. ఇక హీరో తన టీంతో కలిసి చేసే ఆ రా ఆపరేషన్స్ కానీ, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ థ్రిల్లింగ్ అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్గా ఉండడం వల్ల విజువల్స్ అన్ని బాగుంటాయి. ఇక ఈ సినిమాలో నటించిన ఆండ్రియా, లాల్, శామ్, అలాగే అమృతయ్యర్ వంటి సీనియర్ నటులు వాళ్ళ పాత్ర పరిధి మేరకు వాళ్ళు చాలా బాగా నటించారు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి స్లో నరేషన్, స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ చాలా స్లోగా వెళ్తుందన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కొన్ని అనవసరమైన సీన్స్తో కంప్లీట్గా ల్యాగ్ లాగా అనిపిస్తుంది. ఇక శరవణన్ గారు యాక్షన్ సీన్స్లో బాగా కష్టపడ్డారు, కానీ ఎమోషనల్ సీన్స్లో ఇంకొంచెం బెటర్ వేరియేషన్స్ అట్లాగే మంచి ఎక్స్ప్రెషన్స్ పలికిస్తే కొంచెం చూడడానికి బాగుండేది. ఇక కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే చాలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్దగా ట్విస్టులు లేకపోవడం వల్ల ఆడియన్స్కి కూడా అక్కడ బోర్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ చాలా బాగుంది. జిబ్రాన్ ఈ సినిమాకి పెద్ద బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా న్యాచురల్ గా, చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే, ఈ లీడర్ సినిమా ఒక రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మీరు కనుక యాక్షన్ సినిమాలు అలాగే ఎమోషనల్ డ్రామాలు బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమా మీకు డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. కానీ మరీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుని చూస్తే మాత్రం నిరాశ పడతారు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.